దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి దేవాతి దేవుడు మనందరినీ సజీవ లెక్కలో ఉంచి ఆయన నామాన్ని స్తుతించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు వాక్య భాగము ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. ఎంతో కలవరముతో, ఎంతో వేదనతో ప్రతి మానవుడు ఎటుతోచని పరిస్థితిలో జీవిస్తున్నాడు. ఏదేదైనప్పటికీ మన ప్రభు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన తన ప్రజల పక్షంగా ఉండి ప్రతి విషయములో ఆయన ముందుకి సమాధానము తను నడిపించే దేవుడు మనకున్నాడు కాబట్టి ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఆయన మీద మనం ఆనుకున్నట్లయితే ఆయన మన పక్షముగా ఉండి ఇంకా ఎక్కువగా సరైన మార్గంలో, సరళమైన మార్గంలో నడిపించే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ రోజు వాక్య ధ్యానం ఏదంటే, ఎన్నోసార్లు కూడా ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో మరణాలు, ఇది మనం చూస్తున్నప్పుడు ఎంతో మందికి ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఎందుకు ఇలాగ జరుగుతుంది, ఏమవుతుంది అనుకున్నప్పుడు ఆ ప్రశ్నలకి సమాధానము మనకి కొన్నిసార్లు దొరకదు. కానీ ఎందుకు ఇలాగ జరుగుతుందా అనుకున్నప్పుడు మరి బైబిల్ గ్రంథంలో ఈ 66 పుస్తకాల్లో 1189 అధ్యాయాలు ఉన్నాయి. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంతో మంది ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులను మనం చూస్తున్నాము. ఎవరు కూడా దేవుని మీద కోపపడినట్లు కానీ ప్రశ్నించినట్లు కానీ మనం చూడలేదు. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారు. కానీ ఒక చిన్న ప్రవక్త దేవుని మీద కోపపడి తర్వాత ఆయనను కౌగలించుకున్నట్లు మనము చూస్తున్నాము. ఆయన ఎవరంటే హబక్కుకు. బైబిల్ గ్రంథంలో 3 అధ్యాయములు కలిగిన ఈ పుస్తకము, 56 వచనములు కలిగిన ఈ యొక్క అధ్యాయము హబక్కుకు అర్థమైందంటే పోరాడి కౌగలించుకొనుట లేక హత్తుకొనుట. ఫస్ట్ ఏమో దేవునితో పోరాడతారు, తర్వాత ఏమో దేవుణ్ణి హత్తుకుంటారు. కౌగలించుట అనగానే మనకు ఎవరు గుర్తుకొస్తారండి? ఓర్ఫా ముద్దు పెట్టుకున్నది, రూతు హత్తుకొన్నది. కానీ ఇక్కడ మనము ఈ యొక్క హబక్కు గ్రంథంలో మనం చూసినట్లయితే, దయచేసి అందరూ హబక్కుకు తెరిచిపెట్టుకోండి, చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మొదటి అధ్యాయము 2వ వచనంలో యెహోవా అని ప్రార్థిస్తాడు. యెహోవా, నేను నీకు మొరపెట్టినప్పుడు నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు? బలత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినాను, నీవు రక్షింపక నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీ వేళ ఊరుకనే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనము, బలత్కారము అగపడుచున్నది అని దేవుణ్ణి ప్రశ్నించినట్లు మనం అక్కడ చూస్తున్నామండి. ఎన్నాళ్ళు అని చాలాసార్లు దేవుని అడిగినట్లు అక్కడ మనము ఈ హబక్కు గ్రంథములో మనము చూస్తున్నాము. ఆది నుంచి నీవు ఉన్నవాడు కాదా? అవును, నిజమే. ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. మరి మొదటి అధ్యాయము 2వ వచనంలో, 3వ వచనంలో, 12వ వచనంలో, 13, 17వ వచనంలో 5 సార్లు దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. ఎందుకు అని దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. మరి 2వ అధ్యాయం మనం వచ్చినప్పుడు ఈ 2వ అధ్యాయము 2వ వచనము కూడా దేవుడు సెలవిస్తాడు, నీవు నన్ను ప్రశ్నలు వేసినావు, కానీ అదే 2వ అధ్యాయము 3వ వచనంలో ఆ దర్శన విషయము నిర్ణయ కాలముల జరుగును. నిర్ణయ కాలము, నేను అనుకున్న సమయములోనే అది జరుగుతుంది. సమాప్తమగుటకై అతురపడుచున్నది, అది తప్పక జరుగును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును అని ప్రభువు అక్కడ సెలవిస్తున్నాడండి. నిజమే, ఆయన సమయము, ఆయన కాలములు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. కాబట్టి మనము ప్రతి నిమిషము ఆయన కొరకు ఎదురు చూచి సంపూర్ణంగా ఆయన మనం హత్తుకొని జీవించినట్లయితే తప్పక ఆయన మన పక్షం ఉంటాడు. మనల్ని ఆదుకొని ఆదరించే దేవుడు మనకున్నాడు. కాబట్టి అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును.
4వ వచనంలో మనం చూసినట్లయితే, వారు యథార్థవంతులు కాక తమలో తాము అతిశయపడుదురు. నిజమే, మనం జరిగింది రీసెంట్ గా మనం చూసినామండి. లాస్ ఏంజల్స్ లో ఏమి జరిగిందని. తమలో తాము అతిశయపడుదురు. ఎంతో మంది వాళ్ళకున్న గుర్రములను బట్టి, రథములను బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, బ్యాంక్ బ్యాలెన్స్లను బట్టి ఎంతో అతిశయపడతారు. కానీ మనం ఈ లోకంలో విడిచిపోయినప్పుడు ఏది కూడా మనతో రాదు. ఆ సత్యాన్ని ప్రతి మానవుడు తెలుసుకున్నట్లయితే దేవుడు ఎంతో సంతోషపడతాడు. ఎందుకంటే ఆయన మన కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. అక్కడ దుఃఖం ఉండదు, కన్నీరుండదు, వేదన ఉండదు. అటువంటి శాశ్వతమైన రాజ్యం మన కొరకు ఆయన సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి దాని కొరకు ప్రతి దినము మనము సిద్ధపాటు కలిగి, మెళకమైన జీవితాలు మనం కలిగి, ఆయన ఘనమైన నామమును, జీవము గల దేవుని మనం ఎల్లప్పుడూ మనం స్తుతించినట్లయితే ఆయన ప్రతి విషయములో తన కాపుదల, తన భద్రత, తన సంరక్షణ మనకి ఆయన దయచేస్తాడండి. ఇక్కడ తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అనే మాట బైబిల్ గ్రంథంలో 3 సార్లు మనం చూస్తున్నాము. రోమేయులకు రాసిన పత్రిక 1:17, గలతీయులకు రాసిన పత్రిక 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:28. విశ్వాస మూలముగా నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. మన లోకములో నెమ్మది శాంతితో, మన సమాధానంతో మనం బ్రతకాలి. మనము విశ్వాసం కలిగి ఉండాలి. సంపూర్ణమైన అనుకున్నట్లయితే తప్పకుండా ఆయన ఉంటాడు. శాశ్వతమైన మార్గములు మనల్ని ఆయన నడిపిస్తాడండి. ఎందుకంటే విశ్వాసము విజయమునిస్తుందండి. దేవుని వాక్యమేమో జ్ఞానమునిస్తుంది. దేవుని సన్నిధి నిబ్బరమైన ధైర్యమును మనకి దయచేస్తుందండి. దేవుని యొక్క వాక్యము జ్ఞానము దయచేస్తుందండి. విశ్వాసమేమో విజయము దయచేస్తుంది. దేవుని సన్నిధి నిబ్బరము ధైర్యమనిస్తుంది. కాబట్టి ఇక్కడ నీవు అడిగిన ప్రశ్నలకు నేను ఇప్పుడు సమాధానం ఇస్తున్నానని 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూడగలుగుతున్నామండి. దేవుడిచ్చే సమాధానం ఏంటంటే 2వ అధ్యాయము 6వ వచనము నుండి 15వ వచనం వరకు. అటువంటి వారికి శ్రమ 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 అని 2వ అధ్యాయము 6వ వచనము, 9వ వచనము, 12వ వచనము, 15వ వచనము, 19వ వచనములో శ్రమ శ్రమ శ్రమ. ఎవరికి శ్రమ? ఇటువంటి పనులు చేసే వారికి శ్రమ. 6వ వచనములో తమది కాని దాన్ని ఆశ్రయించి ఈ అభివృద్ధి పొందిన వారికి శ్రమ. 6వ వచనములో. 9వ వచనంలో తమకు అపాయము రాకూడనట్లు తమ నివాసము బలపరుచుకొని తమ ఇంటి వారి కొరకై అన్యాయంగా లాభము సంపాదించుకున్న వారికి శ్రమ అని అక్కడ మనం చూస్తున్నాము. 2వ అధ్యాయము 12వ వచనంలో నరహత్య చేయుట, పట్టణమును కట్టించే వారికి శ్రమ. దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించే వారికి శ్రమ అని మనం అక్కడ చూస్తున్నాము. 12వ వచనంలో 12వ వచనం మనం చూసామండి. 15వ వచనంలో తన పొరుగు వారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్రత కలిపిన వారికి, త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయవారికి శ్రమ. 19వ వచనంలో కర్రను చూచి మేలు కొమ్మనియు, మోగరాతిని చూచి లమ్మనియు చెప్పువానికి శ్రమ. ఎంత చక్కని మాట అండి. నిజమేనండి. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తారండి మానవులు. వాళ్ళుగా ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిది, అది చేస్తే మాకు లాభము, ఇది చేస్తే మాకు లాభము, అక్కడ పోతే లాభము, ఇక్కడ పోతే మాకు సంతోషం అని పరుగులెత్తుతున్నారండి మనుషులు. కాబట్టి కర్రను చూచి మేలు కొమ్మనియు, మోగరాతిని చూచి లెమ్మనియో చెప్పువానికి శ్రమ శ్రమ. కాబట్టి ఎన్నిసార్లు దేవుడు హెచ్చరిస్తున్నానండి. ఎవరికి శ్రమ కలుగుతుంది, ఎవరెవరు ఏ పనులు చేస్తే వారికి శ్రమ అని
అక్కడ మనము చూస్తున్నామండి. కాబట్టి 2వ అధ్యాయము 13వ వచనంలో వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలగుదురు. రీసెంట్ గా మనం చూసామండి, ఇది ఈ వాక్యం నెరవేరింది. జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలగుదురు. అంతేకాకుండా వ్యర్థమైన 13వ వచనము, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించెదురు. ఇది సైన్యములకు అధిపతిగా యెహోవా చేతనయగునుగాక. కాబట్టి 14వ వచనంలో ఏలైనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. నిజమేనండి. అందరూ ఆ సృష్టికర్తను తెలుసుకుంటే తప్పకుండా దేవుడు ప్రతి విధమైన శోధన నుంచి, కీడు నుంచి తప్పించే దేవుడండి ఆయన మనకి. కాబట్టి ఇక్కడ మనము మహాత్యము సముద్రము జలములతో నిండి ఉన్నట్లు, నిజమేనండి. ఏ సముద్రం అన్నా నీళ్లు లేకుండా మనం చూసామండి. కాబట్టి మన సృష్టికర్తకి తెలుసు ఎక్కడ సముద్రము కలుగు చేయాలా, ఎక్కడ పర్వతములు కలుగు చేయాలా, ఎక్కడ నదులు చెరువులు కలుగు చేయాలా, ఎక్కడ రాష్ట్రములు స్థాపించాలని సృష్టికర్తకి తెలుసండి. సమస్తమును ఆయన తన జ్ఞానముతో కలుగు చేశాడండి. కాబట్టి అది తెలుసుకోకుండా మానవులు తమ ఇష్ట ప్రకారము ప్రయాస పడతారు. జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలగుదురు. ఏలయనగా 14వ వచనంలో, 2వ అధ్యాయము 14వ వచనంలో ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. నిజమేనండి. ఆయన ఎంత ఆశ్చర్యకరంగానండి మానవునికి కావలసిన ప్రతి విధమైన అవసరతలు ఆయన దయచేశారండి. ఆది కాండములో 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని ప్రేమను మనం గుర్తెరుగుతాం, తెలుసుకుంటామండి మనం. ఎందుకంటే 1వ దినము, 2వ దినము, 3వ దినము, 4వ దినము, 5వ దినము సమస్తమును ఆయన కలుగు చేసి, సృష్టి యావత్తును కలుగు చేసి దాని తర్వాతనే ఆయన మానవుని సృజించాడండి. అయ్యో, ముందే మానవుని సృజిస్తే ఎలాగ అనుభవిస్తాడు, ఏమి సంతోషపడతాడు, ఎలాగ ఆనందిస్తాడని దేవునికి తెలిసే ఆయన సమస్తమును తన జ్ఞానము చేత పర్వతములను, సృష్టిని, సూర్యచంద్ర నక్షత్రములను, సముద్రమును, జలములను, చెట్లని, జీవరాశుల్ని అన్ని కలుగు చేసిన తర్వాతనే 6వ దినమున ఆయన మానవుని సృజిస్తాడండి. సృజించినప్పుడే ఆయన ఎంతో సంతోషపడి, అయ్యో నా రూపంలో నా పోలికలో ఒక మానవుడు వచ్చాడని దేవుడు ఎంతో పడ్డాడండి. కాబట్టి దేవుని యొక్క ప్రేమను మనం అక్కడ తెలుసుకోగలమండి. అలాగే దేవుడు సమస్త సృష్టిని ఆయన తన జ్ఞానము చేత ఆయన కలుగు చేశాడండి. 14వ వచనములో సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది. అంతేకాదండి, సృష్టికర్తను విడిచి సృష్టిని పూజిస్తున్నారు. ఇక్కడ ఈ హబక్కకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 19వ వచనము 20వ వచనము మనం చూచినట్లయితే, కర్రను చూచి మేలుకొమ్మనియు మోగురాతిని చూచి లెమ్మని చెప్పమానికి శ్రమ, అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోనూ వెండితోనూ పూత పోయబడెను గాని దానిలో శ్వాసమెంత మాత్రమును లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. నిజమేనండి. ఏ శ్వాసం ఉండదు, ఏమి ఉండదు. ఆయన కూడా దాని కొరకు ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో ప్రయాసపడి వారి శరీరాలని ఎంతో దాని కొరకు వాళ్ళు ప్రయాసపడి వాళ్ళ శరీరాలను, వాళ్ళ సమయాలను కూడా వారు సమర్పించుకుంటారండి. కానీ మన దేవుడు యెహోవా పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయన సన్నిధిని మనం అనుభవించినట్లయితే అప్పుడే మన హృదయములో సంపూర్ణ సంతోషము, సమాధానము, ఆనందమును మనము చూడగలగమండి. అంతేకాకుండా
అయితే ఆయన సన్నిధిని లోకమంతి మౌనముగా ఉండును గాక. ఎప్పుడైతే ఆయన మహాత్యమును తెలుసుకుంటామో ఊరకనే ఉండలేకపోతామండి. అంతరంగములుండి ప్రార్థన మనకి బయలుదేరుతుందండి. ఇదే మరలా 3వ అధ్యాయం రాగానే 3వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా నిన్ను గూర్చి వార్త నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను భయపడుచున్నాను. 2వ వచనంలో మనము చూసినట్లయితే, యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచము, సంవత్సరములు జరుగుతుండగా దాన్ని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. అవునండి, నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము ఎల్లప్పుడూ దేవుని పాదాల దగ్గర మనం మొరపెట్టుకోవాలండి. దేవా, సంవత్సరములు జరుగుతుండగా ప్రభువా నీ కార్యాలు నూతన పరచు ప్రభువా, దాన్ని మాకు తెలియజేయి తండ్రి నైనా. మేము ఎలాగ జీవించాలా ప్రభువా నైనా, ఎలాగ నీ నామాన్ని గణపరచాల తండ్రి, ఇంకా ఎక్కువగా నీకు సమీపంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభువా. ఎల్లవెళ్ళలే తండ్రి నైనా. దేవా, మా నోటి మాటలు మా హృదయ ధ్యానము తండ్రి, నీ దృష్టికి అంగీకారం ఉండడానికి సహాయం దయచేయి ప్రభువా. జీవించినంత కాలము ప్రభువానైనా మేము క్రైస్తవులుగా కాకు తండ్రి నైనా, క్రీస్తును పోలి మేము నడుచుకుని తండ్రి నైనా, అన్ని పరిస్థితుల ప్రభా నీ నామమును గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభా అని మనం ప్రార్థించినప్పుడు ఆయన మన జీవితంలో తన కార్యాలని ఆయన నెరవేరుస్తాడండి. అంతేకాకుండా ఇక్కడ 3వ అధ్యాయం రాగానే మనము చూస్తున్నాము, వాద్యములతో ఈ హబక్కు గారు ఒక ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చూడండి, ఇక్కడ మూడవ అధ్యాయము 3వ వచనములో కింద భాగంలో పరిశుద్ధ దేవుడు, అక్కడ దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడని చెప్పి, తర్వాత పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటా కనబడుచున్నది, భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది, సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది అని చెప్పి అలా దేవుని స్తుతించుకుంటా వస్తాడండి. వచ్చినప్పుడు తర్వాత మనం చూస్తున్నాము 13వ వచనములో, నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. నిజమేనండి, కష్టములో కన్నీరులో వేదనలో ఉన్నప్పుడు దేవా ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు ప్రభువా నాయనా అని మనం ప్రార్థించినప్పుడు, నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు, నీవు నియమించిన అభిషక్తిని రక్షించుటకు బయలుదేరుచున్నావు. ఎన్నో కష్టాల్లో వేదనలో ఉన్నప్పుడు మనం ప్రార్థించినప్పుడు ఆయన మన పక్షముగా ఉండి మన ఆర్తధ్వని విని మన మొరలను ఆలకించి ప్రతి విధమైన సమస్యల నుంచి ఆయన దూరపరిచే దేవుడు మనకున్నాడండి. కాబట్టి ఆయన బయలుదేరి వస్తున్నాడు. నీవు నియమించిన అభిషక్తిని రక్షించుటకు బయలుదేరుచున్నావు అని 3వ అధ్యాయము 13వ వచనములో మనము చూస్తున్నామండి. నీవు వచ్చినప్పుడు ఎన్ని జరుగుతున్నాయి కాబట్టి 3వ అధ్యాయము 16వ వచనంలో, నేను ఊరకుని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది, నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి, నా కాళ్ళు వణకుచున్నవి అని చెప్పిన తర్వాత మనకందరికి తెలుసు, ఈ 17వ వచనం నుంచి 18వ వచనం వరకు ఆయన దేవుని ఎలాగ స్తుతిస్తాడని మనకి తెలుసండి. కాబట్టి ఏమి లేకపోయినా, ఏమి రాకపోయినా, ఏమి లేకపోయినా, ఏమి ఫలింపకపోయినా, ఏమి పూయకుండినా అని చెప్పి లాస్ట్ లో నేను 18వ వచనం అండి, 3వ అధ్యాయం 18వ వచనంలో, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను, ప్రభువగు యెహోవాయే నాకు బలము, నాకు బలము. నిజమేనండి, కృంగినప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, బలహీన స్థితిలో ఉన్నప్పుడు, ఎటుతోచన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నప్పుడు ప్రభువగు యెహోవాయే నాకు బలము. చివరి వచనములో, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయను.
ఉన్నత స్థలముల మీద మనం పడిపోవడం గాని, మనం నశించిపోవడం గాని, మనం కృంగిపోవడం గాని ఆయనకి ఇష్టం లేదండి. తన నమ్ముకున్న బిడ్డలు ఎల్లప్పుడూ ధైర్యముతో ఆయన కొరకు ఎదురు చూడాలా, అందరి కొరకు సాక్షులుగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. కాబట్టి నేను నా దేవుని యందు సంతోషించెదను. ప్రభువుగా యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును అని మనం అక్కడ చూస్తున్నామండి. కాబట్టి మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే హబక్కకు ప్రవక్త యొక్క ఆవేదన, ఆందోళన మనం చూస్తున్నామండి. రెండవ అధ్యాయం చూసినట్లయితే ఆశ, ఒక ఆశ ఆయనకు వస్తుందండి. దేవుడు ఉన్నాడు, ఆయన చేస్తాడు, ఆయన మా ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన ఒక గొప్ప ఆశ ఆయన కలిగి ఉంటాడండి. మూడవ అధ్యాయం రాగానే దేవుని ఆరాధించినట్లు మనం చూస్తున్నామండి. కాబట్టి ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఉపద్రవములు, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మనం దేవునికి స్తుతియాగము చేస్తూ ఆయన నామాన్ని మనం గణపరచాలండి. అంతేకాకుండా కీర్తన గ్రంథము 150లో మనం చూసినట్లయితే అక్కడ 6 వచనాల్లో 12 సార్లు చెప్పబడుతుందండి. 12 సార్లు ఆయనను స్తుతించుడి, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి అనే 12 సార్లు మనం అక్కడ ఈ 6 వచనాల్లో 12 సార్లు మనము చూస్తున్నామండి. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన చేసిన మేలు, అది శ్రమ అయినా వేదన అయినా ఏదైనా కూడా మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతించినట్లయితే తప్పకుండా ఆయన మన ఆర్తధ్వని వింటాడండి, మన పక్షంగా ఉంటాడు. తప్పకుండా ఆయన మన అవసరతలన్నీ తీర్చి తగిన సమయంలో ఆయన తన కార్యాలని ఆయన నెరవేరుస్తాడండి. కాబట్టి హబక్కకు పుస్తకంలో మనం చూసినట్లయితే మనము దేవుని ప్రశ్నించినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడండి. మాట్లాడేది తన మహాత్యాన్ని ఆయన వెల్లడి చేస్తాడండి. అవును, యెహోవా యందు నేను ఆనందిస్తాను, మన రక్షణకర్త అయిన మన దేవుని యందు నేను సంతోషించేదను. దేవుడు కాబట్టి అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తూ ఆయన నామాన్ని మనం గణపరచాలండి. అంతేకాకుండా కోపం వచ్చినప్పుడు మనకేమొస్తుందండి? ఆవేదన, ఆందోళన వస్తుంది. అందుకే మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎందుకు ఎందుకు ఎందుకని దేవుని ఎన్నోసార్లు ప్రశ్నించినట్లు మనము చూస్తున్నామండి. అదే ప్రశ్నించినప్పుడు అప్పుడు ఈ రెండవ అధ్యాయం రాగానే ఒక ఆశ వచ్చినప్పుడు దేవుని యొక్క మహాత్యాన్ని మనము తెలుసుకోగలమండి. ఆయన ఎటువంటి వాడు, ఎంత నమ్మదగిన వాడు, ఎంత సృష్టికర్త, ఎంత సర్వాధికారి, ఎంత సర్వభౌముడు అని మనము ఆయన గురించి మనం తెలుసుకోవాలి. మనం హృదయంలో ఒక ఆశ వచ్చినప్పుడు ఎటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నామండి అని మనము తెలుసుకోగలమండి. అందుకే ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూస్తున్నాము, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగిస్తున్న యెహోవాను బట్టి నేను ఆనందించున్నాను, అట్టి వారి యందు నేను ఆనందించవాడనని అక్కడ మనం చెప్తున్నాడు. కాబట్టి భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగిస్తున్న యెహోవాను బట్టి మనం ఎల్లప్పుడూ మనం అతిశయించాలండి. ఆయన ఒక్కడేనండి సర్వాధికారి అండి, సర్వ సృష్టిని తన నోటి మాట చేత కలుగు చేసిన దేవుడండి. ఈ రోజు వరకు మనతో ఉండి మనల్ని సదాకాలం నడిపిస్తానని ఆయన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథములో. ఆ వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకొని, దేవా నువ్వున్నావు ప్రభా, చాలయ్యా నాయనా, ఏ పరిస్థితి అయినా తండ్రి నాయనా, లోకంలో ఎన్ని పరిస్థితులు జరిగినా కూడా తండ్రి నాయనా నువ్వు మాతో ఉన్నావు ప్రభా, నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నావు తండ్రి నాయనా, మమ్మల్ని విడువక ఎడబాకి ఇంతవరకు తండ్రి నాయనా, నీ శాశ్వతమైన నీ కృపతో నీ ప్రేమతో ప్రభా మమ్మల్ని ఆదుకొని ఆదరిస్తున్నావు తండ్రి నాయనా. అనుక్షణము ప్రభా నాయనా నీ నామాన్ని గణపరిచే భాగ్యం మాకు దయచేయి ప్రభా. అది శ్రమ అయినా, బాధ అయినా, దుఃఖమైన, కన్నీరైనా తండ్రి నాయనా, దేవా క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపే దేవుడు కాదయ్యా నాయనా. కాబట్టి నాయనా ఈ వాగ్దానాలన్నీ మేము స్వతంత్రించుకొని ఎల్లప్పుడూ ప్రభా నీ నామమును గణపరిచే భాగ్యం మాకు దయచేయి ప్రభా మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆయనకు ఆశను, మనకు హృదయంలో మనకు ఆశ వచ్చినప్పుడే ఆయనకు మహాత్యాన్ని మనం తెలుసుకోగలమండి. అంతేకాకుండా సంతోషము, మన హృదయంలో సంతోషం వచ్చినప్పుడే మనం ఆరాధన చేయగలమండి. ఆరాధన, దేవా ఎంత గొప్ప దేవుడు అయ్యా నాయన నువ్వు నాయనా. ఆనాడు అబ్రహాము, యాకోబు, ఇస్సాకులకు తోడైన దేవుడు తండ్రి నాయన, ఈ రోజు కూడా ప్రభా నీవు మాతో ఉండి తండ్రి నాయన ఎన్నో విషయాలు మమ్మల్ని ఆదుకొని ఆదరిస్తున్నావు ప్రభా నాయన అని మనము ఆరాధన ఆయన చేయగలమండి. మన నోట్లో ఎల్లప్పుడూ స్థుతితో మనం ఆయన స్థుతించగలమండి. అంతేకాకుండా దురాశ,
మన కన్ఫ్యూషన్, మన జీవితంలో మనకి కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు ఏమి చేయాలా, ఎక్కడ పరిగెత్తాలా, ఎవరి దగ్గర పోవాలా అని ఒకలాంటి కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు అప్పుడే మనలో ఒక దురాశ కలుగుతుందండి. ఆశ వచ్చినప్పుడే ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలమండి. దురాశ అది ఎక్కడ తీసుకెళ్తుందండి? నాశనానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఉన్నదానితో మనం తృప్తి కలిగి, దేవా ఇది లేకుండా ఎంతో మంది ఉన్నారు ప్రభువా నాయనా, నీవైతే తండ్రి నాయనా ఒక్క పూట కూడా మమ్మల్ని పస్తు పెట్టకుండా మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని ఆదుకొని ఆదరిస్తూ ప్రభువా, మేము ఊహించిన దానికంటే తలంచిన దానికంటే మాకు అత్యధికంగా మాకు దయచేస్తున్నావు తండ్రి. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి నాయనా. ఎన్నో పరిస్థితుల ప్రభా నువ్వు ఒక చాలిన దేవుడుగా ఉన్నావు తండ్రి నాయన. మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా తండ్రి నాయన అని మనం ఎల్లప్పుడూ మనం ఆయనకు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా ఆయన సమాధానాన్ని మనకు కలుగజేస్తాడండి. తన సమాధానము నిజమే. మనుషులు కూడా ఎంతో మంది మనల్ని ఆదుకునే వాళ్ళు ఉంటారు, కానీ దేవుడు ఇచ్చే శాంతి సమాధానము ఎంతో మన హృదయాలకి ఎంతో ధైర్యాన్ని నిబ్బరాన్ని కలుగజేస్తండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము. నిజమేనండి, లోకంలో పాపము ఎక్కువైపోతా ఉందండి. ఎక్కువైపోయినప్పుడు దేవుడు చూచి 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 తన ఉగ్రతను ఆయన కుమ్మరిస్తున్నాడండి. ఇంకా మానవుడు దేవుడిచ్చిన ఉచితమైన రక్షణ తెలుసుకోకుండా ఇష్ట ప్రకారం మానవుడు జీవించినప్పుడు ఎంతకాలం అండి ఆయన సహించుకుంటాడండి. కాబట్టి ఆయన తన ఉగ్రతను కుమ్మరిస్తున్నాడండి. కాబట్టి మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, దేవా ప్రతి ఒక్కళ్ళ ప్రభువానైనా జీవాధిపతివైన నిన్ను, పరిశుద్ధుడైన నిన్ను, సృష్టికర్తమైన నిన్ను ప్రతి ఒక్కరు తెలుసుకొని ప్రభువా నీ నామాన్ని గణపరిచే భాగ్యాన్ని దయచేయి ప్రభా అని ప్రతి ఒక్కరు ప్రార్థించినప్పుడే, శ్రమ వచ్చిన తర్వాత కాదు దేవుని తెలుసుకోవడం, దానికి ముందే దేవుని పాదాలు పట్టుకొని ఆయన ఆశ్రయిస్తూ ఇంకా ఎక్కువగా ఆయన కొరకు మనం జీవించినట్లయితే దేవుడు తప్పకుండా మన ఆర్తత్వాన్ని వింటాడండి. కాబట్టి ఇక్కడ 3వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం చూస్తున్నాము, నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. వస్తాడండి ఆయన, రక్షించడానికే ఆయన వచ్చాడండి. ఒక్కరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి రక్షించడానికే ఆయన మన దగ్గరికి వచ్చాడండి. కాబట్టి నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు, నీవు నియమించిన అభిషక్తిని రక్షించుటకు బయలుదేరుచున్నావు. ఈ వాక్యము మనకి ఎంతో ధైర్యము, ఎంతో ఆదరణ మనకు దయచేస్తుందండి. ఎందుకంటే ఆయన బయలుదేరి వచ్చే దేవుడు. తన సింహాసనాన్ని విడిచిపెట్టి, తనకున్న ఔన్నత్యమును విడిచిపెట్టి, ఎందుకు పనికిరాని మన కొరకు ఆయన దిగి వస్తున్నాడండి. మనల్ని రక్షించడానికండి ఆయన బయలుదేరి వస్తున్నాడండి. కాబట్టి అంత గొప్ప దేవుడు మన పక్షముగా ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని, నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు, నీవు నియమించిన అభిషక్తిని రక్షించుటకు బయలుదేరుచున్నావు అని మనము తెలుసుకున్నట్లయితే దేవుడు తప్పకుండా ఎంతో ధైర్యము, ఎంతో ఆశ మన హృదయంలో వస్తండి. అప్పుడే మనము సంతోషంతో ఆరాధన చేయగలమండి. ఎల్లవేళలా ఆయన్ని స్తుతించగలమండి. ఇంకా ఎక్కువగా మన విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోగలమండి. ఆయనలో వేరుపారిన జీవితాలే దేవుడు మనకు దయచేస్తారండి. కాబట్టి ఆయన బయలుదేరి వస్తున్నాడండి. తన బిడ్డలను రక్షించడానికి ఆయన బయలుదేరి వస్తున్నాడండి. కాబట్టి ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. కాబట్టి అటువంటి దేవుని మనం ఎల్లప్పుడూ ఆరాధిస్తూ, దేవా నువ్వు ఉన్నావు తండ్రి నాయన, నువ్వు వస్తున్నావు ప్రభా, మా ప్రార్థన వింటున్నావు తండ్రి, మా పక్షంగా ఉన్నావు తండ్రి నాయన, మేము పిలిచినప్పుడు పలికే దేవుడు అయ్యా నాయన, ఎంత గొప్ప దేవుడు అయ్యా నాయన, నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా అని మనం ప్రార్థించినట్లయితే ఆయన బయలుదేరి వచ్చుచున్నాడు. నీవు నియమించిన అభిషక్తిని రక్షించుటకు బయలుదేరుచున్నావు. నిజమేనండి, ఆయన వస్తాడండి. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. తన బిడ్డల్ని రక్షించడానికి, తన బిడ్డల్ని ఆదుకోవడానికి, తన బిడ్డల ఎడల దయ చూపడానికి ఆయన వస్తున్నాడండి. కాబట్టి మనం చేయవలసింది శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది.
నిజమే. లోకములో ఇంకా జరగబోయేది మంచి రోజులు లేవండి. ఎందుకంటే ఆయన రాకడ వస్తున్నప్పుడు ఎన్నో జరుగుతాయి. దేవుడు బైబిల్ గ్రంథంలో కూడా ఆయన సెలవిచ్చాడు. భూకంపాలు, వరదలు, తెగుళ్ళు ఇయన్నీ వస్తాయి. కాబట్టి మీరు మెళకువగా ఉండి ప్రార్థన చేయడండి. ఆయన మనకు హెచ్చరించాడండి. కాబట్టి ఇక మీదట రాబోయే రోజులు శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది అని హబక్కుకు చెప్పినప్పుడు అప్పుడే ఈ 3వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూస్తున్నాము. అంజూరపు చెట్టు పూయకుండిన, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయిన, శాలలో పశువులు లేకపోయిన, గొర్రెలు దొడ్డిలో లేకపోయిన, రక్షణకర్త నా దేవునిలో సంతోషముతో సాగేదాను. నా ఘనమైన నా దేవుడవు, నా బలము రక్షణ నీవేనయ్యా. మా పరలోకపు తండ్రివయ్యా, గడిచిన కాలము కాపాడినావు. నీవు చేసిన ఉపకారములకు ఏమి చెల్లింతును నా ప్రభువం. రక్షణ పాత్రతో మేము నీకు జిహ్వా ఫలము అర్పింతుము. మారని దేవుడు తరగని ప్రేమతో, శాశ్వత ప్రేమతో నడిపించినావు. మారని ప్రేమతో, శాశ్వత ప్రేమతో, తరగని ప్రేమతో నడిపించినావు. మా పరలోకపు తండ్రివయ్యా, గడచిన కాలము కాపాడినావు. నిజమేనండి, లోకములో ఏమి లేకపోయినా కూడా అందుకే ఈ 17వ వచనం మనం చూస్తున్నాము. అంజూరపు చెట్టు పూయకుండా, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినా, ఒలీవ చెట్టు కాపు లేకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెల దొడ్డులో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఎందుకంటే ప్రభువగు యెహోవాయే నాకు బలము, నాకు బలము. ఆయన ఆరాధించినప్పుడే, ఆయన గణపరిచినప్పుడే, ఆయన మహాత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడే నూతన బలముతో, పునరుద్ధానపు శక్తితో ఆయన మన బలపరుస్తాడండి. అనుక్షణము మన పక్షముగా ఉండి మనల్ని ఆదుకొని, ఆదరించి, సంరక్షించి రాబోయే రోజుల్లో కూడా మనం దేని గురించి కూడా మనం కలవరపడకుండా, భయపడకుండా ఆయన ఆరాధించినప్పుడే మనం నూతన బలము, నూతన శక్తిని పొందుకోగలమండి. అటువంటి కృప ఈరోజు మరి హబక్కుకు వ్రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఆందోళనతో ఉంటాడు, 2వ అధ్యాయంలో ఒక ఆశ కలుగుతుంది, 3వ అధ్యాయంలో దేవుని ఆరాధిస్తాడండి. కాబట్టి అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును, 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 ఆరాధింతును. రారాజు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. రారాజు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు.
రారాజు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. హబక్కూకు పోరాడుతూ ప్రశ్నిస్తాడు. హబక్కూకు ఆశ పడతాడు. ఆశతో ప్రాణము తప్పిస్తాడు. ఆరాధిస్తాడు హబక్కూకు. ఆరాధించు హబక్కూకు మనకు మాదిరి. దేవా, నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. జాన్సన్ గారు చిన్న ప్రార్థన చేస్తారా క్లుప్తంగా? ప్రార్థన. పరిశుద్ధురానైనా నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా. నా తండ్రి, నా ప్రియ ప్రభువా, నా యేసయ్య నాయనా, నీకే స్తుతులు, నీకే స్తోత్రం ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ దాసుల ద్వారా పలికిన మాటలు బట్టి నీకు వందనాలు నాయనా. ఇగో ఈ యొక్క మానవ జీవితాలకు ప్రభునైనా, ఈ లోకంలోనైనా ప్రభునైనా, ఈ లోకయాత్రలో ప్రభునైనా అనేక సార్లు ప్రభా పడి లేచిన యొక్క బ్రతుకులు ప్రభా. అయితే నాయన ప్రభా, ఈ పోరాటంలో ఉండిపోతున్నాం, కానీ నిజమైన నీ మహిమను అయ్యా పొందలేని పరిస్థితిలో ప్రభా ఉన్నాం. ఇదిగో నాయన ప్రభా, భక్తు ద్వారా నువ్వు మాట్లాడావు. నువ్వే మా బలము, నువ్వే మా ఆశ్రయం ప్రభా, నువ్వే మా స్ట్రాంగ్ టవర్ నైనా ప్రభా, ఆశ్రయ దుర్గమునైనా అయ్యా. నిన్ను బట్టి మేము స్తుతించడానికి, నిన్ను బట్టి మేము గణపరచడానికి, నిన్ను బట్టి ప్రభునైనా అయ్యా ప్రతి దినదినం మేము సంతోషపడటానికి మాకు సహాయం దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ఇంకా నువ్వు మాకు సహాయం దయచేయను ప్రభునైనా. ఈ లోకంలో దీన్ని బట్టి కాదు కానీ ప్రభా, నీ నామాన్ని బట్టి మేము సంతోషపరిచేటట్లుగా, నీ నామాన్ని బట్టి ప్రభానైనా ఉల్లాస ఉత్సాహ గానములు చేసే రీతిలో ప్రభా మీట్లో ఉన్న మా అందరిని దీవించండి. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలను కూడా మార్చండి అయ్యా. నువ్వు ట్రాన్స్ఫర్ చెయ్యి అయ్యా. కార్యంలో ప్రభు నూతన పరచండి. దేవానికి స్తోత్రం, ప్రభువానికి వందనాలు అయ్యా. వాక్యం వివరించిన ప్రభు నీ దాసులను జ్ఞాపకం చేసుకుని దీవించిన ప్రభువానికి వందనాలు అయ్యా. ఈ మీటిని నడిపిస్తున్న దైవజనుల ప్రభు దీవించండి. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. వ్యక్తిగత పరిచయం దీవించండి. మమ్మల్ని, మా కుటుంబాన్ని ప్రభు మీ నామాన్ని బట్టి సంతోషపరిచే రీతిలో ప్రభా దీవించమని, వర్ధల చేయమని, సహాయం దయచేయమని, ఈ దినమంతా నీ పాదాల దగ్గర వినయంగా ఉండే బ్రతుకులు మాకు దయచేయమని యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ఆయన గొప్ప ప్రేమ, రక్షకుడు, విమోచకుడు యేసు క్రీస్తు ప్రభుల వారి వద్ద నుండి ఆయన కృప, సమాధానములు, పరిశుద్ధాత్మ దేవుని యొద్ద నుండి అన్యోన్య సహవాసము, కాపుదల, నిత్యక్షేమము మనందరికీ సర్వదా సదాకాలము, సకల పరిశుద్ధులు సార్వత్రిక సంఘములో చేరిన వారందరికీ యేసు వైపు చూచుచు పరిశుద్ధ సహవాసములో దినదినము కలుస్తున్న వారికి సర్వదా సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. 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 యాకోబు గారికి వందనాలండి. నాజరే పాస్టర్ గారికి వందనాలండి. సార్ జయ